సాయి భక్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి ఫోన్లో సంప్రదించిన దానికి మా గురుదేవులు ఎంత స్పష్టత ఇచ్చారో ఒక్కసారి మీరే వినండి. సాయి విషయంలో స్పష్టత కావాలి కదా, మా గురువు గారు ఏం చెప్తున్నారు అనేది ఈ చిన్న విషయాన్ని విని ఎంజాయ్ చేసుకోండి. పేటల్లో మరి ఆలయం ఎందుకు పెట్టారండి, అలాగే సాయి యొక్క గురు పరంపర మీద మా స్వామివారికి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయి భక్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సాయి భక్తి ముసుగులో సనాతన ధర్మంపై దాడి చేయటమే కాకుండా సనాతన గురువులందరినీ కూడా నానా రకాలుగా దుర్భాషలాడుతూ వాళ్ళు నమ్మిన అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయటం కోసం శాస్త్రం తెలిసిన పండితుల్ని కూడా అవమానిస్తూ హిందువులు మరింత 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 ఈ సాయి అనే కల్ట్కి దూరం అయ్యేలాగా స్వయంగా వాళ్లే చేస్తున్నందుకు, అలాగే హిందూ పీఠాధిపతులు ప్రవచనకర్తలు వీరంతా కూడా ఏకతాటిపైకి వచ్చేలాగా కృషి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకు విషయం ఏంటో అర్థం కాలేదు కదా. నిన్న మొన్న ఈ మైదానం గడి ఏమన్నాడు ఒకసారి వినండి. ఇప్పుడు నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు శర్మ గారి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారికి 12 జన్మలు కుక్క జన్మ తప్పదు. గుడి నింద చేసిన వాడి మొహం చుట్టం మహాపాతకం. కాబట్టి ఎవరైనా తెలియక పిలిచారు సామవేదం షణ్ముఖ శర్మ గారిని, ఏ ప్రవచనాలకు పిలవకండి, ఎందుకంటే ఈ 12 జన్మలు కుక్క జన్మ తప్పదు ఆయనకి. చూశారు కదా, ఈ ఊర కుక్క ఆల్రెడీ కుక్క బతుకుతూ సామవేదం గారు లాంటి బ్రహ్మజ్ఞానిని కుక్కలా పుడతారు, అలా పుడతారు, ఇలా పుడతారు అంటూ నానా రకాలుగా దుర్భాషలాడాడు. పైగా మమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తూ వీళ్ళ గురుదేవులైన వద్దిపర్తి గారి దగ్గరికి వెళ్లకుండా సామవేదం గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటూ తమ వాచాలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే మా గురుదేవులు విదేశీ పర్యటనలో ఉన్నారు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాం. వారు వచ్చిన తర్వాత, వారికి కాస్త బడలికి తీరిన తర్వాత ఖచ్చితంగా వారిని దర్శనం చేసుకుంటాం, వారి అభిప్రాయం కూడా మేము తీసుకుంటాం. కానీ దీనికంటే ముందు ఒక్కసారి ఫోన్లో సంప్రదించిన దానికి మా గురుదేవులు ఎంత స్పష్టత ఇచ్చారో ఒక్కసారి మీరే వినండి. యావత్ జీవితం సంస్కృతం కోసం, పురాణాల కోసం వెచ్చిస్తున్నటువంటి మాబోటి వాళ్ళని కొంతమంది తిట్టడం మహాపాపం. ఈ మధ్యనైతే కొంతమంది షణ్ముఖ శర్మ గారి మీద పడ్డారు. ఆయన కష్టపడి చదువుకుని అనుష్ఠానం చేసి ఒక విషయం చెప్పాడు. ఆయన చెప్పింది నీకు నచ్చలేదు అనుకో, అయ్యా మాకు నచ్చలేదని చెప్పి, అంతేగాని సడన్ గా ఆయనేమో నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు అని చేప పెడితే మీ బోడి చేపాలు ఆయనకేం తగలవు. ఆయన చేసిన అనుష్ఠానం ముందు వీళ్ళంతా వీళ్ళ బతికంత, మా తపశక్తి ముందు వాడు శాపం పెట్టేవాడు వాడంతా వాడు బతికంత. పూర్వం అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చేట, అడవిలో తిరుగుతున్న ఒక రాక్షసుడు. వాడు నిరంతరం గోమాంసం తినేవాడు. వాడు వచ్చి అగస్త్యుడు వాడి తమ్ముడిని, సోదరుడిని, ఇల్వలాసురుణ్ణి, వాతాపిని చంపాడండి. వాతాపిని, ఇల్వలాసురుడిని చంపావు కదా అగస్త్య, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వేమో పందిగా పుడతావు, నువ్వు ఇంకో రంగా పుడతావు అని శాపం పెట్టాట. అగస్త్యుడు చిరునవ్వు నవ్వాడు. అలా వాడు అంటూ ఉండగా వాడే పంది అయిపోయాడు. ఎందుకని మహాతపస్యారి అగస్త్యుడంటే సముద్రం మొత్తం తాగిన మహానుభావుడు, వింధ్య పర్వత గర్వం సర్వం కర్వం చేసినటువంటి వాడు ఆయన. ఇల్వలాసురుడిని, వాతాపిని చంపినటువంటి వాడు. ఇంతటి తపస్యాలి దగ్గరకు వచ్చి నువ్వు పంది అయిపోతావు అని చెప్పబడితే వాడు పంది అయిపోతాడు. అందువల్ల మీకు ఏదైనా కోప చేయ పద్మాకర్ గారును లేకపోతే ఇంకొక షణ్ముఖ శర్మ గారు ఇలాంటి వాళ్ళని మీరు పందులు అయిపోండి, గాడిదలు అయిపోండి అని చెప్పిస్తే మీ శాపములు వాళ్ళకి తగలవు. సరిగదా, తిరిగి వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాయి. కాశీరాజు ఉన్నాడు కదా, శ్రీకృష్ణ పరమాత్ముడి మీదకి కృత్యుని పంపాడు. మహాభాగవతంలో ఉంది కదా, ఇంటికి వెళ్ళాక భాగవతం చదవండి, దశమస్కంధంలో ఉంటుంది. అందులో ఉంటుంది కాశీరాజు ఒకడు ఉన్నాడు. వాడు సాల్వుడికి మిత్రుడు, ఈ శిశుపాలాదుడికి మిత్రుడు. కృష్ణుడిని నాశనం చేయడానికి వాడు యజ్ఞం చేసి క్షుద్రయాగం, అందులోంచి ఒక కృత్యను సృష్టించి ఈ కృత్యని ద్వారక మీదకి కృష్ణుడి మీదకి పంపాడు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, సుదర్శన చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం వెళ్లి ఆ క్షుద్ర శక్తిని కృత్యను ఒక దెబ్బ కొట్టింది. అది బాబోయ్ అరుస్తూ వెనక్కి వచ్చి ఈ యజ్ఞం చేసిన కాశీరాజు గారి కొడుకుని ఋత్విక్కుల్ని భస్మం చేసి అది నాశనం అయిపోయింది. ఈ పురాణాల్లో ఎక్కడో ఒక లేదు, భాగవతంలో ఉంది ఇది. భాగవతం దశమ స్కంధంలో, వ్యాస భాగవతంలో, తెలుగులో పోతల గారి భాగవతంలో కూడా ఉంటుంది. కాబట్టి కృష్ణుడి మీదకి పిచ్చి వేషాలు వేసి క్షుద్ర ప్రయోగాలు చేసి కృత్యాలు పంపితే వాడు నాశనం అయిపోతాడు. శివుడిని తిడితే వాడే నాశనం అయిపోతాడు. మహాత్ములై నిరంతరం 18 పురాణములను చదివి చెబుతున్న వాళ్ళని ఎవరైనా శాపాలు పెడదాం అనుకుంటే వాళ్ళ శాపం వాళ్లే కొట్టి వాళ్ళు నశిస్తారు. కాబట్టి ఇలాంటి పాపములు చేయకూడదు. తెలియక చేస్తే దానికి ప్రాయశ్చిత్తం జలమధ్యములో ఉన్న లింగమునకు అభిషేకం చెయ్యటం, తెలిసి చెయ్యకూడదు. అదిరా అబ్బాయిలు, ఇప్పుడు అర్థమైందా?
మా గురువు గారిని మేము ఎందుకంత ప్రేమిస్తాము, ఎందుకంత ఆరాధిస్తాము, ఎందుకంత గౌరవిస్తాము, పూజిస్తాము అనేది ఒక సాటి పండితుణ్ణి, సాటి ప్రవచనకర్తని, సాటి సాధకుణ్ణి మీరు ఇష్టం వచ్చినట్టు పేలితే మిగతా సమాజం అంతా ఊరుకోవచ్చు. లేదు, సాటి ప్రవచనకర్తలుగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది కాంపిటీషన్ పేరుతో ఆగొచ్చేమో, కానీ మా గురువుగారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన్ని కుక్కగానో పందిగానో పుట్టాలి అని మీరు కోరుకున్నంతలోనే మీరు ఆ పందుల కింద కుక్కల కింద మారిపోతారన్నారు. కోర్స్ మీరు బతుకుతుందే ఆ కుక్క బతుకు, అది మా గురుదేవులు స్పష్టంగా చెప్పారు. అలాగే ఇక మీకు సాయి విషయంలో స్పష్టత కావాలి కదా, మా గురువు గారు ఏం చెప్తున్నారు అనేది. ఆ ముచ్చట కూడా తొందరలోనే తీరుస్తా. అప్పటిదాకా ఈ చిన్న విషయాన్ని విని ఎంజాయ్ చేసుకోండి. ఇట్స్ ఎ గ్లిమ్స్. లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మా గురుదేవులకి ధర్మం మినహా ఏది ఎక్కువ కాదు. ధర్మానికి హాని జరుగుతుంది అనిపిస్తే సాయినే కాదు దేన్నైనా విడిచిపెట్టేయగలరు. అది వారి ధర్మనిష్ట. అందుకు మేము వారికి పాదాక్రాంతులం. కావాలంటే చూడండి. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర మనం ప్రతి భక్తుడు వెళుతుంటాడు. షిరిడి సాయినాథుడు వారి గుడికి వెళ్ళడం ఇది ఆనవాయితీ. కొన్ని సంవత్సరాలుగా మనకి పెద్దలు అందించినటువంటి ఒక హైందవ ధర్మం కింద. ఈ మధ్యకాలంలో షిరిడి సాయినాథుడు వేరే మతస్థుడు, అన్య మతస్థుడిని మనం ఎందుకు పూజించాలని కొంతమంది, లేదు అది కరెక్టే అని కొంతమంది. ఇందులో ఏమిటి సందిగ్ధం? వారి జన్మ గురించి, వారి లీలలు ఏమిటి? నాకు అసలు దాని మీద ఏమీ ప్రవేశం లేదు కనుక, ఎందుకంటే నాకు దాని గురించి అంత పరిశీలించేటటువంటి సమయం లేదు కనుక, తెలియని దాని దూరికి వెళ్ళడం కంటే మాట్లాడకుండా ఊరుకోవడం మంచిది. ఎందుకంటే నాకు కొన్ని పరంపరల మీద పూర్తిగా ఒకసారి దత్తాత్రేయ అంశం అంటారు, అది ఎంతో. అందుకని నేను ఒక్కసారి దాని మీద ఒకసారి ఈసారి పరిశీలించిన తర్వాత చెబుతాను. అదే మీరు పురాణాలు 18 ఇప్పుడు ఈ నవవిధ భక్తుల్లో షిరిడి సాయిబాబా వారి నవవిధ భక్తులు ఏమిటి, మామూలుగా మన హైందవ ధర్మంలో ఉన్న అందుకే నేను చెప్పేది ఆ పరంపర మీద నాకు పూర్తిగా అవగాహన లేదు కనుక తెలియదు. మన పురాణాలు అడగండి మీరు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణాలని 18 పురాణాల్లో ఏ మూల అడిగినా ఏ మూల ఏ శ్లోకంతో చెప్పగలం. చూశారు కదా, ప్రశ్న స్పష్టంగా అడిగితే ఆన్సర్ కూడా స్పష్టంగా చెప్పారు. నాకు దాని గురించి ఏమీ తెలియదని చెప్పారు. అయితే అడగొచ్చు మీరు, పీఠంలో మరి ఆలయం ఎందుకు పెట్టారండి అని చెప్పేసి. వారు మహాత్ములు, సాధు స్వరూపులు. ఎవరు? సాయి కాదు, మా గురుదేవులు. మా గురుదేవులు సాయిబాబా కంటే 1,00,000 రెట్లు గొప్పవాళ్ళని నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కొంతమంది భక్తుల యొక్క కోరిక మేరకు, అలాగే స్వామివారికి స్వయంగా మా గురుదేవులకి ఎవరి మీద ద్వేషం ఉండదు కాబట్టి, అందరూ ఈయన్ని గౌరవిస్తున్నారు కాబట్టి, అలాంటి గౌరవనీయుడైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఇక్కడ కొంతమంది కోరుకుంటున్నారు కాబట్టి అన్న ఉద్దేశంతో ప్రతిష్ఠించి ఉండొచ్చు. బహుశా నా అభిప్రాయం కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. అది నేను మా గురుదేవుల్ని ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటా. కానీ ఈ సాయిబాబా దత్తాత్రేయుడా అన్నదాని మీద, అలాగే సాయి యొక్క గురు పరంపర మీద మా స్వామివారికి ఎటువంటి అభిప్రాయము లేదు. అటు సదభిప్రాయము లేదు, ఇటు దురభిప్రాయము లేదు. కాబట్టి మా గురుదేవులు ఏదో సాయిబాబా గుడిని కట్టి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు అన్న నింద కూడా ముమ్మాటికి తప్పే. దీని గురించి మా గురుదేవులతోటే మరింత స్పష్టమైన సమాధానాన్ని మేము చెప్పించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పద్మాకర్ గారు అంటేనే ధైర్యం, పద్మాకర్ గారు అంటేనే ధర్మం. అలాంటి మూర్తి భవించిన ధర్మానికి ఏ విషయంలోనూ భయం ఉండదు. కాబట్టి మీకు ఆ విషయంలో కూడా నేను స్పష్టత ఇస్తాను. సో మా గురుదేవుల విషయంలో ఎప్పటి నుంచో వీళ్ళు మీరు ప్రణిపాతం చేసి చెప్పండి, మీరు ప్రణిపాతం చేసి అడగండి అని చెప్తున్నారు. మా గురుదేవులకి మేము నిత్యం నిరంతరం ప్రణిపాతం చేస్తూనే ఉంటాం. కానీ ఈ విషయంలో మేము ప్రణిపాతం చేసి అడగక ముందే మా గురువుగారు చెప్పిన సమాధానాలకి ఈ సాయిబు భక్తులందరికీ కూడా పక్షవాతాలు వచ్చేసినాయి. ఇందులో ఏ డౌట్ లేదు. సో వీళ్ళకి ఇంకా ఎవరెవరితో చెప్పించాలి అని ఉంది అనేది పక్కన పెడితే, ఇలా చెప్పిన వాళ్ళందరి మీద నోరు పారేసుకోవటం అలవాటు కాబట్టి మొన్న సామవేదం గారి మీద నోరు పారేసుకున్నారు. ఈ రోజున మా గురువు గారి మీద కూడా మాటల దాడి మొదలు పెట్టవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి రోయ్, మా గురుదేవుల పైనైనా, సామవేదం వారి పైనైనా, మరెవరిపైనైనా సరే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఆకాశం మీద ఉమ్ము ఉయ్యటమే. అది తిరిగి మీ మొహాల మీద పడుతుంది. అంటే మీ మీదే పడితే పర్లేదు, మీ సాయిబు మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీ సాయిబు కంటే మా గురువులు మాకు 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు గొప్పవాళ్ళు. హిందూ బంధువులరా, ఆలోచించుకోండి. మనం ఏ గురువు పాదాలు పట్టుకోవాలి, గురువు అని చెప్పుకుంటున్న ఎవరిని మనం చీ అని విడిచిపెట్టేయాలి అనేది చాయిస్ మీకే ఉంటుంది. అలాగే ఇక సామవేదం వారి మీద నోటి విరోచనాలు చేసుకున్నట్లే మా గురుదేవుల పైన కూడా నోటి విరోచనాలు ప్రారంభిస్తారు. కానీ ఎవరికి ఎలా ఇవ్వాలో, ఎక్కడివ్వాలో, ఎంత ఇవ్వాలో మాకు బాగా తెలుసు. అందరికీ ఆ విధంగా ఇచ్చేస్తాం. సో అతి త్వరలో మరింత స్పష్టమైన సమాధానం మా గురుదేవుల నుంచి మీకు వస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బలం గురోహ ప్రవర్తతాం.